వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఒక కప్ ఆఫ్ మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే ఒక స్పూన్ ఆఫ్ వంట సోడాని వేసుకోవాలండి. పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ముందుగా కొంచెం పెరుగుని తీసుకొని దాన్ని మజ్జిగలో చిక్కుకోవాలండి. దాన్ని కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఓవర్ నైట్ మొత్తం మనం పక్కన పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టిన తర్వాత మార్నింగ్ ఒకసారి బోండాలు వేసే ముందు ఒకసారి పిండిని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ పిండిని మిక్స్ చేసుకోవాలండి. హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్న బోండాల్లాగా లేదా మీకు నచ్చిన సైజుల్లో బోండాలు వేసుకోవాలండి. మేము చిన్న చిన్న బోండాలుగా వేసుకున్నామండి. మీకు నచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన బోండాలని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ బోండాలకి టమాటో చట్నీ కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ బోండాలని మనం ఈవినింగ్ స్నాక్ టైమ్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.